2.25 లక్షల కొత్త పింఛన్లు. ఇది హ్యాపీయా రవీందర్ భాయ్? ఇప్పుడు చూసుకో, ఇక బ్రహ్మాండంగా కొత్త పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి గొప్పతనం అని చెప్తా, ఇక చెప్తా. అయితే ఇందులో కూడా మరి వెతకాలంటే చాలా ఉన్నాయి. మరి 2000 + 2000 ఏవి రవీందర్ అన్న? 4000 + 2000 ఏవి రవీందర్ అన్న? ఇట్లా అడగాలంటే ఇవన్నీ అడగాల్సి వస్తుంది. పైగా ఇప్పుడు తీసుకుంటే 2000, రేపు తీసుకుంటే అంటే వచ్చే నెల తీసుకుంటే 4000. ఇప్పుడు ఆ వీడియో చూపెట్టమంటే చూపిస్తాను నీకు నేను. ఎక్కడ పోయినాయి మరి అన్న? కేసీఆర్ చెప్పిండా చెప్పలేదా? 200 నుంచి 2000 చేసిండా? అంతా కనబడుతుంది. మళ్ళీ నన్ను నానోటితో చెప్పిస్తే మళ్ళీ కేసీఆర్ని పొగిడినా అంటావు. ఇలా వీళ్ళు చెప్పినటువంటి మాట, మీ కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పినటువంటి మాట, ఖచ్చితంగా మేము రాగానే 4000 చేస్తామన్నారు. మరి ఇప్పటికీ 30 నెలలు అవుతుంది. ఇంటూ 2000 రూపాయలు, 60,000 రూపాయలు బాకీ పడ్డారు రేవంత్ రెడ్డి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ రాష్ట్రంలో. మరి ఏమై అడగొద్దా? 2500 ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. గ్యారంటీ కార్డులుగా రాసిరు భృతి. ఏమైంది మరి? అడగన్నా అడగొద్దా? ఇప్పుడు ఇయ్యకపోతే అడిగితే మీకు నొప్పి అవుతుంది, ఇస్తే ఇప్పుడు మరి దీంట్లో నేనేమంటారు అంటే ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేరు మీరు? ఎన్ని రోజులైంది? 30 నెలలు పడుతుంది కొత్త పెన్షన్లకి. ఎప్పుడు అప్లై చేసుకోమన్నారు? ఇదిగోండి. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా మంజూరు. ఇప్పటికే 1599 మందిని గుర్తించిన సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులు. 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆ రోజు ప్రకటించనున్న సీఎం. సెప్టెంబర్ నుంచి మంజూరు అయ్యేలా యంత్రాంగం ఏర్పాట్లు. కొత్త పింఛన్లతో సర్కారుపై ఏటా 500 కోట్ల అధిక భారం. ప్రస్తుతం ఏడాదికి పింఛన్ల ఖర్చు 11,066 కోట్లు. అయితే మరి ఎందుకు ఆ 2000 ఎందుకు పెంచట్లేదు? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే అట్లా ఉత్తగా చెప్పొచ్చా? ఇప్పుడు రేపు పొద్దుగల ఇది చూసిన తర్వాత ఏమైపోతుంది అంటే 2000 + 2000 అన్నారు కదా, ఇంకొకటి 2000 + 6000 అంటాడు, లేదా ఇంకొకటి 8000 అంటాడు, 10,000 పింఛన్ ఇస్తా అంటాడు. వేస్తారేమో మరి. అటు ప్రజలకు ఆశ కదా, ఏదో అంటారు కదా, పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం అన్నట్టు. ఒకవేళ వేస్తుండొచ్చు. మరి రాష్ట్రంలో అర్హులైన 2,25,599 మంది కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, చేనేత గీత, బీడీ కార్మికులు, హెచ్ఐవి, ఏఆర్టీ బాధితులు, పైలేరియా, డయాలసిస్ పేషెంట్లు, బీడీ టీకేదారులకు పింఛన్లు అందుతున్నాయి. వారితో పాటు తలసీమియా, అట్లే సికిల్ సెల్ ఎనీమియా బాధితులు కూడా పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఇటీవల నిర్వహించిన కులగణన అంటే సిపెక్ సర్వే ఏదైతే ఉందో, సో దాంట్లో ఎస్హెచ్జి మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా సంఘాలు ఉన్నాయి కదా, వాటి ద్వారా వచ్చిన వివరాలను పరిగణలోకి తీసుకొని అర్హులైన వారికి కేటగిరీల వారీగా పింఛన్ల మంజూరు చేసేందుకు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ఫ్ ఉంటుంది కదా, ఆ అధికారులు మొత్తానికైతే కొత్త పింఛన్లు వస్తున్నాయనేది ఈ వార్త సారాంశం. అయితే ఇదిగోండి, చర్యలు చేపట్టారు. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి పింఛన్ల దరఖాస్తుల విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా జాబితాలోకి వచ్చిన వారికి సెప్టెంబర్ నుంచి పెన్షన్ అందనుంది. వాస్తవానికి తలసేమియా, అట్లే సికిల్ సెల్ ఎనీమియా వ్యాధులను ప్రభుత్వం 21 రకాల వ్యాధుల జాబితాలో చేర్చింది. దాంతో ఈ కేటగిరీలోని కొంతమందికి ఇప్పటికే పింఛన్లు అందుతున్నాయని అయితే అధికార వర్గాలు చెప్తున్నాయి. వారు కాకుండా తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి బాధితులు 1599 మంది సెర్ఫ్లో నమోదై ఉన్నారని, వారితో పాటు మరికొంతమంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఇక కొత్తగా గుర్తించిన వితంతువులు 2,03,000 మంది ఉన్నట్టు అంచనా. అదే కోవలో చేనేత కార్మికులు 3,000 మంది, అట్లే గీత కార్మికులు 4,000 మంది, దివ్యాంగులు 1,22,000 అండ్ 65 ఏళ్ల పైబడిన వారు 4 లక్షల మంది, 57 నుంచి 64 ఏళ్ల వారు 4 లక్షల మంది ఉన్నారు. వీరిలో అర్హులు ఎంతమంది అన్న విషయాన్ని 360 డిగ్రీల సాఫ్ట్వేర్లో పరిశీలించనున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి మొదటి దఫాలో 2.25 lakh మందికి కొత్తగా పింఛన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇటీవల లైవ్ అథెంటికేషన్ ద్వారా కొన్ని పింఛన్లను తొలగించారు. వాటి స్థానంలో మరికొన్ని కొత్త పింఛన్లు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 11 రకాల కేటగిరీల్లో 41,06,552 మందికి పెన్షన్ ఇస్తుంది. మన రాష్ట్రంలో పెన్షన్ అందుతున్నటువంటి వారి సంఖ్య 41 లక్షల మంది. 41 లక్షల మంది. అయితే గతంలో సరే కొన్ని తీసేసిరు మొన్న, అదే లైవ్ అథెంటికేషన్తో, అది వేరు. 40 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అని అనుకున్నప్పుడు 2,000ని 2,500 కావచ్చు, లేకపోతే 3,000 కావచ్చు చేస్తామని చెప్పాల్సినటువంటి పార్టీ, మేనిఫెస్టోలో పెట్టుకోవాల్సినటువంటి పార్టీ 2,000కు 4,000 చేస్తామని చెప్పి, డబల్ చేస్తామని చెప్పి, అర్రాస్ పాట లెక్క డబల్ చేస్తామని చెప్పి, అంటే ప్రజలు నమ్మిన కూడా పిచ్చోలే అనుకో, సరే అది వేరే విషయం. మరి డబల్ చేస్తామనేసరికంటే దానివల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందని తెలియనంత మూర్ఖుల ఇల్లు. అది నా క్వశ్చన్. పెన్షన్ల వల్ల
40 లక్షల మందికి ఇస్తున్నాము. 2,000 రూపాయలంటే ఇప్పుడు అవుతున్న ఖర్చు కంటే మరి డబల్ అవుతుంది కదా. అసలు ఒక పక్క సంక్షేమం చేస్తే అభివృద్ధి అవుతుందా మనతోనని చెప్పి ఆలోచన చేయొచ్చా, లేకపోతే ఎట్లయినా సరే కేసీఆర్ని దించుదాం, అబద్ధాలు చెప్పైనా సరే కేసీఆర్ని కింద పడేద్దాం, అప్పుడు మేము ఎక్కినాక ఎగబెడదామని ఇట్లా అనుకున్నారా? ఇది ప్రజలకు తెలియాల్సింది, అర్థం కావాల్సింది. వీరందరినీ కలిపి ఇగో జూలైలో ఇచ్చిన పింఛన్ లెక్క ప్రకారం 922 కోట్లను అందిస్తోంది. అంటే దగ్గర 1000 కోట్లు. అంటే ఏడాదికి దాదాపు 11,000 కోట్లు ఇప్పుడు కొత్తగా మంజూరు చేయనున్న పింఛన్లతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి దాదాపు 500 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 1100 + 500 1600 కోట్ల రూపాయలు 41 లక్షల మందికి పెన్షన్. నువ్వు డబల్ వేసుకో, ఆసరా పెన్షన్లు అంటే 2,000 రూపాయలు యాడ్ అవుతాయి అనుకో, ఇక డబల్ అందుకే అంటా ఉన్నా. సో డబల్ వేసుకుంటే ఈ 16 + 16 32,000 కోట్లు మనం పెన్షన్లకే ఇచ్చుకుంటే ఎటుపోతుంది అసలు రాష్ట్రం? ఉపయోగపడుతుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది, లక్షలాది మందికి ఉపయోగపడుతుంది, అది వేరే విషయం. అనర్హులు ఉంటే తీసేయాలి, ఇంకా ఏరేసేయాలి, అవసరమైతే తగ్గించాలి. కానీ ఈ 2,000 + 2,000 అనేసరికంటే వాళ్ళకి ఆశ ఎక్కువైపోయింది. ఇప్పుడు మళ్ళీ అది చేస్తేనే నెక్స్ట్ వచ్చేటప్పుడు అది మేనిఫెస్టోలో పెట్టుకుంటేనే ఓట్లు వేసేటట్టు అయిపోయారు జనాలు కూడా, వాళ్ళే నమ్మేటట్టున్నారు. ఇదిగోండి మొత్తం కలిపిగో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఖర్చు చూడురి, మనకు కూడా అవగాహన ఉండాలి, ప్రజలకు కూడా తెలవాలి. ఇదిగోండి పెన్షన్ కేటగిరీ వితాంతులు మన దగ్గర 14,74,000 మంది ఉన్నారు. వితాంతులు అంటే ఒంటరి మహిళ పెన్షన్ తెలుసు కదా మీకు. సో 297 కోట్లు అవుతుంది దానికోసానికి నెలకు, ప్రతి నెల. వృద్ధులు 14,31,814, ఇది ఆసరా పెన్షన్లు వృద్ధులకు ఇచ్చేది 288 కోట్లు నెలకి. దివ్యాంగులు 4,71,430, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకు ఒక 190 కోట్లు పోతా ఉంది. బీడీ కార్మికులు 4,20,000 మంది ఉంటే వాళ్ళకు ఒక 84 కోట్లు. ఒంటరి మహిళలు 1,38,106 27 కోట్లు. గీతా కార్మికులు 59,611 12 కోట్లు. హెచ్ఐవి ART 46,646 9 కోట్లు. చేనేత కార్మికులు 33,887 అయితే 7 కోట్లు. పైలేరియా పేషెంట్లు 16,900 చిల్లర ఉంటే వాళ్ళకి 3.41 కోట్లు. డయాలసిస్ పేషెంట్లు ఒక 10,000 దాకా ఉంటే వాళ్ళకు 2 కోట్లు. బీడీ టేకేదారులు 3,749 76 అంటే 0.76 వీళ్ళకి బీడీ టేకేదారులకు ఇస్తున్నటువంటి ఆ 3,700 పెన్షన్లకి 76 లక్షలు ఇది అవుతూ ఉంది. సో మొత్తం కలిపి 41 లక్షల మందికి 922 కోట్ల ఖర్చు అవుతూ ఉంది ప్రతి నెల 1000 కోట్లు. ఈ 1000 కోట్లు కాస్త ఇక ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అదనపు భారం అవుతుంది మీరు ఊహించుకోండి.